రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. రాష్ట్రంలో త్రిముఖ పోరు ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే వైసీపీ అభ్యర్థుల ఎంపిక కసరత్తు తుది దశకు చేరింది. ఇక టీడీపీ జనసేనతో బీజేపీ కలుస్తుందా లేదా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. ఈ నెలాఖరులోగా బీజేపీ నిర్ణయం తీసుకుంటుందని చెప్తున్నారు. ఈ సమయంలో ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా బాధ్యతలు తీసుకుంటున్నారు వైఎస్ షర్మిల. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా నేడు బాధ్యతలు స్వీకరించనున్నారు. పార్టీలో చేరికలే లక్ష్యంగా తొలి అడుగులు వేస్తున్నారు షర్మిల. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా విజయవాడలో బాధ్యతలు స్వీకరిస్తారు. షర్మిల బాధ్యతలు స్వీకరించిన వెంటనే చేరికల ద్వారా ఎంట్రీ ప్రభావం ఉండాలని భావిస్తున్నారు హస్తం నేతలు. అందులో భాగంగా బాధ్యతల స్వీకరణ వేళ భారీగా పార్టీ అభిమానులు హాజరయ్యేలా ఏర్పాట్లు చేశారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తొలి నుంచి వైఎస్ కుటుంబానికి సన్నిహితంగా ఉంటున్నారు. షర్మిల పదవి బాధ్యతలు తీసుకున్న వెంటనే ఆళ్ల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ లో చేరుతున్నట్లుగా వెల్లడించారు పార్టీ ముఖ్య నేతలు. మంగళగిరి ఎమ్మెల్యే బాటలోనే రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సహా రాయలసీమలోని పలువురు నేతలు కాంగ్రెస్ లో చేరుతారని చెబుతున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో తాజాగా సీటు దక్కని మరో ఎమ్మెల్యేతోనూ కాంగ్రెస్ సీనియర్ నేత టచ్లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. అటు వైసీపీతో పాటు టీడీపీ నేతలతో కూడా కాంగ్రెస్ ముఖ్యులు మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. ఏపీ పీసీసీ చీఫ్ పదవి బాధ్యతలు తీసుకున్న తర్వాత షర్మిల తన కార్యాచరణను ప్రకటించనున్నారు. ఆమె నేరుగా ప్రజల్లోకి వెళ్తారని టాక్ వినిపిస్తోంది. ఎన్నికలకు తక్కువ సమయం ఉండటంతో రాష్ట్ర వ్యాప్త పర్యటనలో భాగంగా ఏపీకి ప్రత్యేక హోదా, రైల్వే జోన్, పోలవరం నిర్మాణం, రాజధాని అంశం సహా విభజన హామీలపై ప్రచారం చేయనున్నారు. ఇవన్నీ కాంగ్రెస్ తోనే సాధ్యమని, ఆ విషయం ప్రజలకు షర్మిల వివరిస్తారని చెబుతున్నాయి పార్టీ వర్గాలు. ఏపీ పీసీసీ చీఫ్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత షర్మిల ఎదుట పెద్ద సవాళ్లే ఉండబోతున్నాయి. ఒకవైపు అధికార పక్షమైన సొంత అన్నతో యుద్ధం చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే అధికారంలో ఉన్న వైసీపీపై ప్రత్యర్థిగా తీవ్ర విమర్శలు చేయాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో అన్నపై చెల్లి ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు ప్రతిపక్ష పార్టీ టీడీపీ జనసేనతో కలిసి ముందుకు వస్తోంది. బలంగా ఉన్న ప్రతిపక్షాలను వైఎస్ షర్మిల ఏ విధంగా ఢీకొంటుందనేది కూడా ఆసక్తిగా మారింది. ఇక ఇన్నాళ్లు తెలంగాణలో పార్టీ పెట్టి రాజన్న రాజ్యం తెస్తానన్న షర్మిల సడన్ గా ఏపీకి వెళ్తుండటంతో అక్కడి ప్రజలు ఎలా తీసుకుంటారనేది కూడా చర్చనీయాంశమవుతోంది. ఏపీ మొత్తం కాంగ్రెస్ వైపు చూస్తుందని అన్నారు కేంద్ర మాజీ మంత్రి జేడీ శ్రీలం.
వైఎస్ఆర్ గొప్ప నేత అని, ఆయన హయాంలో ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టి ప్రజలకు మంచి చేశారని గుర్తు చేశారు. ఆయన ఫోటో కాంగ్రెస్ హక్కని చెప్పారు శీలం. వచ్చే ఎన్నికల్లో అధికారం కాంగ్రెస్ పార్టీదే అంటున్న కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలంతో మా ప్రతినిధి శివ ఫేస్ టు ఫేస్. కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం గారు ఉన్నారు. సార్, షర్మిల రాకని ఏ విధంగా చూస్తారు? కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఎటువంటి కార్యాచరణ ఉండబోతుంది? సంభ్రమాచార్యాలు చూస్తున్నారు కదా, సంబరమే సంబరం. ఇప్పుడే కాదు, 15 రోజుల నుండి శ్రేణుల్లో ఉత్సాహం ఉంది. కాంగ్రెస్ పార్టీ బలపడుతుంది, బలం పుంజుకుంటుంది. షర్మిల గారి రాకతో ఇంకా ఉత్సాహంతో, జోష్తో కాంగ్రెస్ శ్రేణులు ఉత్సాహంగా పనిచేయబోతున్నారు. గ్రామాల్లో కూడా ప్రజలు కాంగ్రెసే కావాలని అనుకుంటున్నారు. బీజేపీ అక్కడ, ఈ రెండు ప్రాంతీయ పార్టీలు ఇక్కడ రాష్ట్రానికి ఏమీ చేయలేదు. ముఖ్యంగా మాకు ప్రత్యేక హోదా తీసుకురావడంలో వాళ్ళు కారణాలు ఏమైనా చెప్పొచ్చు. విషయం ఏంటంటే రాలేదు. పోలవరం పూర్తి కాలేదు. విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ఉంటుందో లేదో అనేటువంటి అనిశ్చిత స్థితి వచ్చింది. తర్వాత రాయలసీమకు, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజ్ బుందేలకంటే రాలేదు. వాళ్ళు ఇచ్చామంటారు, వీళ్ళు మరి సమాధానం చెప్పరు. వారు తేల్చాలి. ప్రజలు అడుగుతూ ఉన్నారు, ఇవన్నీ ఎందుకయ్యా, కాంగ్రెస్ ఉంటేనే బాగుంటుంది అనే ఒక ఉద్దేశం అయితే ఉంది. దాన్ని ఇప్పుడు అందరం కలిసి ప్రజల్లోకి వెళ్ళి మేము ఉన్నాం, ప్రత్యేక హోదా తీసుకొస్తాం, అమరావతిలో రాజధాని నిర్మిస్తాం, పోలవరం పూర్తి చేస్తాం, అదేవిధంగా మీకు ఉత్తరాంధ్రకు, ఉత్తర కోస్తా ఆంధ్రకు, తర్వాత రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ తెస్తాం. ఇవి కాకుండా దళితులకు అనేక అన్యాయాలు జరిగాయి. ఆ స్కాలర్షిప్స్ లేవు. పై చదువులు చదువుకుంటే స్కాలర్షిప్స్ లేవు. ఒక్క యూనివర్సిటీలోనే ఉండాలా, మిగతా చోట చదువుకుంటే లేదు. చదువు లేకపోతే నిరర్థకం కదా. అసలు జన్మనే నిరర్థకం. నువ్వు 10 రూపాయలు ఇచ్చి తాగాయి అంటే అది సరిపోతుంది, అది కాదు. తర్వాత ఇందిరమ్మ ఇచ్చిన భూములు ఈరోజు లేకుండా పోతున్నాయి. కారణాలు ప్రభుత్వాలు లాగేసుకుంటున్నారు. సరే, ఇసుక, పేడ ఇవన్నీ ఉన్నాయి, మట్టి అమ్ముకోటాలు అవన్నీ మనకి తెలిసినవే. అందుకని కాంగ్రెసే బెటర్. కాంగ్రెస్లోనే అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని ప్రాంతాలు, ఏ విభేదాలు లేకుండా ప్రత్యేకంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు రిజర్వేషన్లు తీసేస్తున్నారు. వాటన్నిటి కొరకు వీళ్ళందరూ ఏకమవుతారు. కాంగ్రెస్కు మరి ఊహించని మద్దతు వస్తుంది షర్మిల గారి రాకతో అనేటువంటి ప్రగాఢమైనటువంటి నమ్మకం మాకుంది. సరైన సమయంలో సరైన నిర్ణయం అధిష్టానం తీసుకున్నారు. తప్పకుండా ఈ జోష్ చూస్తుంటే ఇది నామమాత్రమే. ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో మేము కాంగ్రెస్కి పనిచేస్తాము అనేటువంటి కనబడుతుంది. చాలామంది వస్తారు అనేటువంటిది నా అభిప్రాయం. ఎంతమంది వస్తారు అనేటువంటిది కాలం చెప్తుంది. సమయం కూడా ఎక్కువ లేదు. కాబట్టి ఉన్న ప్రతిరోజు సైనికుల్లాగా అందరం కాంగ్రెస్ పార్టీ అభ్యుదయం కొరకు, కాంగ్రెస్ పార్టీ బలపడడం కోసం, ఎమ్మెల్యే సీట్ల కొరకు మేమందరం కష్టపడి పనిచేస్తాం. సార్, ఏపీలో ఉన్న టీడీపీ, వైసీపీ రెండు పార్టీలు కూడా 14 నుంచి 19 దాకా టీడీపీ, 19-24 దాకా వైసీపీ, బీజేపీతో అంటగానే. సో ఆంధ్రప్రదేశ్లో ప్రత్యామ్నాయ మార్గంగా కాంగ్రెస్ ఉండబోతుందా? మీరే చెప్పారు కదా, బీజేపీ ఇక్కడ ఓట్లు లేవు. బీజేపీ మీద చాలా కోపంగా ఉన్నారు, అది నిజమే. కానీ బీజేపీకి అండగా ఇక్కడ పార్టీలు ఉన్నాయి. బాబు గారు, జగన్ గారు, పవన్ గారు, బీజేపీ ఇక్కడ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ వారు ఎంత ప్రయాసపడినా బీజేపీ మీద ఉన్నటువంటి ఆ సెగ వీరి మీద కూడా పాకుతుంది. అందుకని బీజేపీతో దయచేసి మీరు స్నేహం చేయొద్దు. బీజేపీకి విధేయతగా ఉన్నటువంటి వారికి వ్యతిరేకంగా కాంగ్రెస్, లెఫ్ట్ అనేక మంది సంస్థలు ఉన్నాయి, ప్రజా సంఘాలు ఉన్నాయి. ఈరోజు మేలుకు ఆంధ్రప్రదేశ్ రాజ్యాంగ పరిరక్షణ సమితి, ప్రజాస్వామ్య పరిరక్షణ సమితి, అంబేద్కర్ వాదులు అందరూ కూడా కాంగ్రెస్తో జతగట్టి ముందుకు వెళ్ళాలని ఆలోచిస్తున్నారు. అందరిని కలుపుకొని పోతాం. సార్, రాజశేఖర రెడ్డి బొమ్మ వాడే అర్హత ఎవరికి ఉంది? జగన్కే, షర్మిలాకే, కాంగ్రెస్కే? అవన్నీ ఆయన మహానేత, ఆయన పేరుని వివాదంలోకి రావద్దు. వారు చేసిన మంచి పనులు కాంగ్రెస్ ప్రభుత్వంలో చేశారు అనేది సత్యం.
సార్ పార్టీలోకి ఎవరెవరు రాబోతున్నారు? ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మంత్రులు కానీ? అన్నీ ఇవాళ కొంచెం ఫస్ట్ డే కదా, తర్వాత చేద్దామని మాట్లాడదాం. సో ఇది మొత్తమే చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రానున్న రోజుల్లో పునరుత్తేజానికి చేరుకోబోతా ఉంది. ఈ ఉత్తేజం భారీ స్థాయి నుంచి అతి భారీ స్థాయికి చేరుకోబోతా ఉంది. రాజశేఖర రెడ్డి కుమార్తెగా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఘన విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దానికి ఉదాహరణే ఈరోజు విమానాశ్రయంలో కానీ, విజయవాడలో కానీ వచ్చిన అశేష ప్రజానికమే ఉదాహరణ అని చెప్పి మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలం అంటున్నారు. వీడియోజర్నలిస్ట్ సాయితో శివ, బిగ్ టీవీ, అమరావతి.